యాసంగి వడ్లను బియ్యం పట్టలేమంటూ కూడా సిద్దిపేట జిల్లా రైస్ మిల్లుల యజమానులు చెప్తూ ఉన్నారు. ప్రభుత్వ నిబంధనలు తమకు శరాఘాతంగా మారాయని వాపోతూ ఉన్నారు. బాయిల్డ్ రైస్ కు మాత్రమే పనికొచ్చే ధాన్యాన్ని రా రైస్ గా మార్చాలని ఆదేశాలు ఇస్తున్నారని ఆరోపించారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వస్తోందని అంటున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. రైస్ మిల్లుల మూసివేయడమే తమ ముందున్న మార్గం అంటున్న యజమానులతో మా ప్రతినిధి క్రాంతి కుమార్ ఫేస్ టు ఫేస్. రైస్ మిల్లర్స్ మాకు మీ వడ్లొద్దు, మేము బియ్యం పట్టేయలేము అంటూ కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు. మీరు ఇచ్చే నిబంధనల ప్రకారం మేము ఏమాత్రం కూడా బియ్యాన్ని పట్టేయలేమని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేశారు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, మిల్లులు మూసేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న విషయాన్ని మనతో పాటు కొంతమంది రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా మీరు చెప్పండి, ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, మీరు కలెక్టర్ని ప్రత్యేకంగా మీరు రిక్వెస్ట్ చేసిన అంశాలు ఏంటి? నమస్కారం అండి. రాబోయే రబీ క్రాప్లో సుమారు ఒక 7-8 లక్షల టన్నుల పంట మన జిల్లాలో వస్తుందని చెప్పి ప్రపోజల్స్ ఇచ్చినారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కానీ మన సిద్దిపేట జిల్లాలో ఉన్న అన్ని రైస్ మిల్ల యొక్క కెపాసిటీయే 5 లక్షల టన్నుల వరకు దిగుమతి అయ్యే అవకాశం ఉంది. అంతకు మించి స్థలాలు లేవు. కానీ గత 2 క్రాప్లు, పోయిన రబీ అంటే 24-25 రబీ కానీ, ఖరీఫ్ మొన్న పోయిన వానాకాలం 25-26 ఖరీఫ్ కానీ, దానికి సంబంధించిన 4,50,000 టన్నులు ఇప్పటికీ రైస్ మిల్లలు అట్లాగే పెండింగ్ ఉంది. బాయిల్డ్ రైస్ టార్గెట్ లేదు. మన ఏరియాలో పండే పంట మొత్తం బాయిల్డ్ రైస్కి మాత్రమే సూట్ అవుతుంది. అత్యధిక ఉష్ణోగ్రతలు కావచ్చు, మన ఏరియా నేల స్వభావం కావచ్చు, గత 50 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా మన ఏరియాలో రబీ క్రాప్లో రారేస్ రాలేదు, రారేస్ కాదు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ రారేసే కావాలని అడగడం వల్ల మన దగ్గర రారేస్ ఇయ్యలేని పరిస్థితులలో మిల్లన్నీ ఆగిపోయి మిల్లలో నిల్వలు కూడా అట్లే పేరుకుపోయి ఉన్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాము. అసలు మేము మిల్లింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా కానీ మిల్లులన్నీ బంద్ చేసి ఖర్చులన్నీ మోస్తూ ఉన్నాము. అవి తడిసి మూబడవుతున్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఈ బియ్యం ఇరిగిపోతాయని అంటున్నారు కదా మీరు, ఎందుకు ఈ ఇరిగిపోవడానికి గల మేజర్ టెక్నికల్ రీజన్ ఏంటి? ఇది ఈ వేసవి కాలంలో ఏమవుతుందంటే మన డిస్టిక్లో వాతావరణము 40 నుంచి 50 సెంటీగ్రేడ్ల వరకు ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది. ఆ ఉష్ణోగ్రతతోని మనకు రైస్ అనేది రాదు. మేము అందుకే దాన్ని ప్రతిసారి ఏళ్ళ నుంచి, నేను 1987-83లో ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను రైస్ మిల్లు. అప్పటి నుండి కూడా మాది బైల్డ్ మిల్లు. ఈ సెకండ్ క్రాప్ వచ్చేది మొత్తము బైల్డ్ మిల్లలకే సరఫరా చేస్తుంటారు. ఫస్ట్ క్రాప్ వచ్చేది ఎక్కువ పర్సెంట్ రైస్కి పోతుండే, తక్కువ పర్సెంట్ బైల్డ్కి వస్తుండే. ఈ సెకండ్ క్రాప్ అనేది మా కాలం నుంచి కూడా మొత్తం బైల్డే ఉన్నది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ పరిస్థితి వాళ్ళ ఆలోచన విధానంలో వాళ్ళు పోయి మాకు ఇబ్బంది చాలా కలిగిస్తున్నారు. ఇప్పుడు వచ్చే 8,50,000 టన్నులల్లా మన దరిదాపు 4,40 లక్షల వరకు సన్నమి వస్తాయంటారు. సన్నమి కూడా మళ్ళీ రైసు FCI పెట్టాలంటున్నది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పటికే లాస్ట్ 2 years సంబంధించిన ధాన్యం కూడా ఇంకా మిల్లుల్లో ఉందని చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చే ధాన్యం దించుకోలేని పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. ఈ పరిస్థితులు ఎలా అధిగమించాలి, మీరు ఏమడుగుతారు గవర్నమెంట్ నుంచి? గవర్నమెంట్ను ఒకటండి మేము కోరుకునేది, బాయిల్డ్ కోటా ఇచ్చినట్టయితేనే మేము ధాన్యం దించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ లోగాలో కూడా రబీ బాపత్ ధాన్యము 10 లక్షల టన్నులు ఇక్కడ మా దగ్గర నిల్వ ఉన్నది. ఆ నిల్వున్న ధాన్యాన్ని కూడా బయలు కోట ఇచ్చినట్టయితేనే మేము పెట్టగలుగుతాము. ఇప్పుడు రేపు వచ్చే పంట కూడా మొత్తం నూకసరికే కాబట్టి బయలు ఇచ్చినట్టయితేనే దించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. లేనిచో మేము దించుకోలేము ధాన్యము. ఓకే, ఇప్పుడు ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి కనిపిస్తున్నాయి, దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? నమస్కారం అండి. టోటల్గా ఉన్న పాత ప్యాడీ మొత్తము గవర్నమెంటు మార్కెట్ ప్రకారంగా టెండర్ వేసేసి తొందరగా దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తే ధాన్యం మిల్లర్స్ కొని దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకొని ఈ ప్రస్తుతం ఉన్న రేటుకు గోడౌన్స్ అని ఖాళీ అయిపోతాయి. మన ప్యాడీ వీరు ఏం చేస్తున్నారు, ప్యాడీ వచ్చే ముందున్నంత గవర్నమెంట్ ఆగమాగం చేయడము, మళ్ళీ పని అయ్యేంత వరకు స్పీడ్ చేస్తారు. అయిన తర్వాత రైస్ తీసుకోరు. మళ్ళీ లెక్క ప్రకారంగా 15 రోజుల్లో బియ్యం తీసుకోవాలి గవర్నమెంట్. 15 రోజుల్లో వాళ్ళు బెడ్ అలాట్మెంట్ అంటాడు. బెడ్ అలాట్మెంట్కి ఒక రోజు పడుతుంది. దానికి ఓపీఎంఎస్ అంటారు, దానికి ఒక 2 రోజులు పడుతుంది. పాసింగ్ కరెక్ట్ మనకు కావాల్సిన నీడ్ ఎక్కడైతే గోడౌన్స్ ఉన్నాయో గోడౌన్స్ ఇవ్వట్లేదు. ఆ గోడౌన్స్ నీడ్ లేక కూడా ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మిల్లింగ్ కూడా కావట్లేదు. ప్రధానంగా మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ బాయిల్ రైస్ అంటున్నారు కదా, బాయిల్ రైస్ని ఎక్కడ వినియోగించాలి ఇంతకుముందు, ఇప్పుడు ఎందుకు దాని డిమాండ్ ఎందుకు తగ్గింది? జనరల్గా మన రాష్ట్రంలో బాయిల్డ్ రైస్ అనేది ఉపయోగం అసలే ఉండదు. మన పక్క రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో కానీ, కర్ణాటకలో కానీ, కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఈ బాయిల్డ్ రైస్ కేరళలో ఇట్లా ఉపయోగించేది. కానీ
ఇప్పుడు నవేడేస్ ఏమైపోయిందంటే ప్రతి రాష్ట్రంలో ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మన దగ్గర నుంచి దేశంలో పలు రాష్ట్రాలకు బియ్యం వెళ్ళేటి. ఇప్పుడు దానికి క్వైట్ అపోజిట్ అయిపోయి ప్రతి రాష్ట్రంలో కూడా ప్యాడీ ప్రొడక్షన్ వచ్చేసి ప్రతి రాష్ట్రంలో ఉండే ప్యాడీ కానీ మన దగ్గరికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ బాయిల్డ్ అనేది మన దగ్గర ప్రొడక్షన్ చేసింది లోకల్ కన్జంప్షన్ లేక ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా రేట్ లేదు. గత సంవత్సరం 3600 క్వింటాలు ఉన్న రైస్ ఈ సంవత్సరం 3000 పోవడం కూడా కష్టంగా ఉన్నది. దాని మీద ప్రధానంగా ప్రతి సంవత్సరం ఎంఎస్పీ అయితే పెరుగుతూనే ఉందిలే కానీ బయటికి పోయేది రేటు పెరగట్లేదు కాబట్టి చాలా ఇబ్బందిగా ఉన్నది. సహజంగా ధాన్యం నుంచి వచ్చే బియ్యం శాతం కంటే కూడా ప్రభుత్వం ఎక్కువ నిబంధనలు పెట్టడంతో మేము మిల్లాడించలేకపోతున్నాం అని చెప్పి రైస్ మిల్లర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రబీలో వచ్చే ధాన్యాన్ని పూర్తిగా బాయిల్డ్ రైస్గా చేసేందుకు మాత్రం అవకాశం ఇవ్వాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. లేకపోతే మిల్లులు మూసేసుకునే పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్, సిద్దిపేట.